కాకినాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో 6వ జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బానుగుడి అయ్యప్ప స్వామివారి ఆలయం వద్ద నుండి ప్రారంభమవుతుందని కాకినాడ ఇస్కాన్ సెంటర్ ఇన్ఛార్జ్ అనంత శేషదాస్ తెలిపారు. కాకినాడ సూర్యకళ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంత శేషదాస్ మాట్లాడుతూ అప్పస్వామి వారి ఆలయం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ మెయిన్ రోడ్ దేవాలయం వీధి మీదుగా సూర్యకళ మందిరం వరకు సాగుతుందని చెప్పారు. అనంతరం సాయంత్రం 6:30 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఎక్కడైనా కానీ సో మనకి మూల విగ్రహాలు అయితే ఉంటాయో వారు ఎక్కడికి కదలరు. కానీ జగన్నాథ్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఈవెన్ పూరిలో కూడా మూల విగ్రహాలు బయటకు వస్తారు. బయటకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా దర్శనం ఇస్తారు. కారణం ఏమిటంటే ఎవరు కూడా ఉదాహరణకి పూరిలో అయితే ఇతర మతస్థులు కానివ్వండి, అన్య దేశస్తులు కానీ వాళ్ళకెవరికి కూడా దర్శనం లోపలికి ఎలౌడ్ ఉండదు. కానీ భగవంతుడే వీళ్ళందరికీ దర్శనం కనీసం సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చేసి దర్శనమిస్తారు. ఈ రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే కేవలం దర్శన మాత్రాన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. తాడు పట్టుకొని లాగినంత మాత్రాన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. జగన్నాథ్ ప్రత్యేకత ఇంకా స్పెషాలిటీ ఏమిటంటే జగన్నాథ్ యొక్క ప్రసాదం తను స్వీకరించిన మాత్రాన తను ప్రజలకు ముక్తి లభిస్తుంది. ఈ ప్రసాదం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అదే జగన్నాథ్ యొక్క మహత్యంలో వర్ణిస్తారు. జగన్నాథ్ పూరి యొక్క మహత్యంలో ఎంతవరకు అంటే ఎంత ఎక్స్టెంట్ అంటే ఎవరి ప్లేట్లో ఉండి ఎవరు తీసుకున్నప్పుడు కూడా అది ఎంగిలవరు ప్రసాదం యొక్క మహత్యం. అదే కాదు, ఈవెన్ అక్కడ హవిషు అంటే ఫిష్ తిన్నప్పుడు కూడా, చేపలు తిన్నప్పుడు కూడా దాన్ని యజ్ఞ హవిష్తో సమానం అంటారు. అదే కాదు, కుక్క నోట్లో నుండి పడుతున్నటువంటి ప్రసాదం కూడా దాన్ని గ్రహించినట్లయితే దానికి కంటామినేషన్ అంటే కలుషితం అవ్వదు అంటారు. ప్రసాదం యొక్క అంతటి శ్రేష్టమైంది. ఎందుకంటే అక్కడ స్వయంగా లక్ష్మీదేవి వంట చేస్తుంది ఆ కిచెన్లో అంటారు. సో కాబట్టి జగన్నాథ్ ఎక్కడున్నప్పటికీ సమానమే. ఈ జగన్నాథ్ రథయాత్ర కేవలం పూర్వం జగన్నాథపురికి మాత్రం, ఒరిస్సాకు మాత్రం పరిమితం అయ్యేది. కృష్ణుడి యొక్క కృప వలన, జగన్నాథ్ కృప వలన శ్రీల ప్రభుపాద లాంటి గొప్ప ఆచార్యుని మనకి పరిచయం చేశారు. వారు ప్రపంచం వ్యాప్తంగా మనకి ఈ రథయాత్ర జరుపుతున్నాం. శాన్ ఫ్రాన్సిస్కోలో మొట్టమొదటిగా ఇస్కాన్ రథయాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచ దేశాల అన్నిట్లో కూడా మనకి దాదాపు 600 రథయాత్రలు జరుగుతున్నాయి. సో ఈ రకంగా ప్రతి దేశంలో కూడా మనకి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఈవెన్ లండన్లో కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కూడా వాళ్ళకు హాలిడేస్ ఇచ్చేసి ఈ రథయాత్రకి అందరినీ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. అద్భుతమైన కీర్తనలు ఉంటాయి. సో మంచి డెకరేషన్స్ ఉంటాయి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహభరితమైనటువంటి డాన్సెస్ ఉంటాయి. సో చూడడానికి ప్రొసెషన్ అది ఇతర వాటిని దేన్ని కూడా కంపేర్ చేయలేకుండా ఈ రథయాత్ర ఉంటుంది. అందుకే ఇప్పటికీ మనకి జగన్నాథపురిలో 15 లక్షల వరకు అటెండ్ అవుతుంటారు. బ్రిటిషర్స్ పూర్వం ఆశ్చర్యచకితులయ్యారు. ఈ 3 కేవలం చెక్క ముక్కలు చూసి ఎందుకు ఈ రకంగా ఇన్ని లక్షల మంది వాళ్ళు హాజరవుతున్నారని చెప్పేసి ఆశ్చర్యపోయేవారు. కానీ నిజానికి భగవంతుడి యొక్క కృప వలన ఈ రథయాత్రలు, రథం అనేది అతని యొక్క ఇచ్ఛానుసారంగా మూవ్ అవుతుంది తప్ప వేరే భక్తులు లాగినంత మాత్రం కాదు. కాబట్టి జగన్నాథుని కేవలం దర్శించిన మాత్రాన మనకు అన్ని రకాలుగా సుఖ సంతోషాలే కాకుండా మనకి భక్తి అనేది ప్రాప్తం అవుతుంది. అందరూ రాండి, రథాన్ని లాగండి, అన్ని రకాల సుఖాలని తర్వాత భక్తిని పొందండి.